ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అరటి చెట్టు అనమాట. వచ్చేసి మనకు మనకు దీనికి లైన్గా పళ్ళు వస్తున్నాయి. ఇక్కడ రెండు చూడండి, ఇక్కడ అయితే ఇంకా మనకు చుట్టూ పళ్ళే ఉన్నాయి. దీనికి చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, ఒక మొగ్గ కూడా వస్తుంది. మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. సో ఈ విధంగా అయితే మనకి ఇది అంటే చూడండి, ఈ పెటల్స్ ఏవైతే ఉంటాయో పోయేటప్పుడు చూడండి ఫ్లవర్స్ అయితే ఇస్తుంది. సో ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు కడియం నర్సరీలో తీసుకొచ్చినాము ఇక్కడ హైదరాబాద్లో. ఈ మూడు అయితే మనం ఆన్లైన్ షాప్స్లో ఆర్డర్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. అయితే ఈరోజు మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్ అయితే ఫ్రూట్స్ గార్డెన్ వేసినాము. మనము అక్కడికి వచ్చేసినాము. చూద్దాము ఫ్రూట్స్ స్టేటస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అయితే మన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనం టెర్రస్ గార్డెన్ పైకి చేర్చామన్నమాట. అయితే మనకు కింద కొంచెం బాల్కనీ టైప్లో ఉన్న దగ్గర ఉండే అది తీసుకొచ్చి మనం పైన పెట్టినాం. ఎట్లా పెరుగుతున్నాయి ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అరటి చెట్టు అనమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ అరటి పళ్ళు కాస్తాయి కదా, అరటి చెట్టు. అయితే మనకు ఓవర్ వాటరింగ్ అయిపోతుండడం వల్ల బాగా వర్షాలు కూడా పడుతున్నాయి లైన్గా. అందుకని 2 డేస్కి ఒకసారి వాటర్ అయితే అందియడం జరిగింది. అయితే నేను మొత్తం వాటర్ ఇవ్వలేదు, బాగా ఎండ వచ్చింది, మొత్తం ఆరిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం ఆరిపోయింది. అయితే ఇప్పుడు వాటర్ పోద్దాం. అయితే ఇది వచ్చేసి ఆకులు చాలా పెద్దగా కావడం జరిగింది. ఇది మన టెర్రస్ గార్డెన్లో కాంపాక్ట్ సైజులో పెరుగుతుంది, హాయిగా పెంచుకోవచ్చు. ఒక 6 feet దాకా హైట్ అవుతుంది. సో మనం ఈ టెర్రస్ గార్డెన్లో హాయిగా పెంచుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. అయితే ఇప్పుడు వాటర్ పోస్తా, కొంచెం ఆకులని నీలాడబడ్డాయి, వాటర్ పోయాలి. అయితే టెర్రస్ గార్డెన్లో మనం కొంచెం నిన్న వాటరింగ్ అయితే చేయలేదు. అయితే ఎండ ఉండడం వల్ల మొత్తం ఎండిపోనికి వస్తుంది. అయితే మీరు చూడవచ్చు, ఇది హైబ్రిడ్ జామ చెట్టు అనమాట. ఈ జామ చెట్టు వచ్చేసి మనకు 6 feet దాకా హైట్ అవుతుంది, ఎక్కువ కాదు. అయితే అది వచ్చేసి మనకు పండ్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట చిన్న ఉన్నప్పటి నుంచే. చూడండి, మీరు ఒక పండు ఉంది దీనికి. అయితే మనకు నెక్స్ట్ చూసినట్టయితే సేమ్ జామ చెట్టు, ఇది కూడా హైబ్రిడే. అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ ఒకటే పండు ఉంది కదా, మనకు దీనికి లైన్గా పళ్ళు వస్తున్నాయి. ఇక్కడ రెండు చూడండి, ఇక్కడ రెండు. అయితే ఇంకా మనకు చుట్టూ పళ్ళే ఉన్నాయి దీనికి. చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, ఒక మొగ్గ కూడా వస్తుంది. మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. సో ఈ విధంగా అయితే మనకి జామ చెట్టు అయితే క్రాప్ ఇవ్వబోతుంది. అయితే వచ్చేసి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా తుమ్మెదలు అలాంటివి ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలంటే మాన్యువల్ పాలినేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇవన్నీ పెరగడానికి, జామకాయలు అవన్నీ కాయడానికి మాన్యువల్ పాలినేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే, ఒక ఫ్లవర్ది పెటల్ ఎప్పుడైనా రాలిపోయినట్టయితే ఆ పెటల్ తీసి వేరే ఫ్లవర్ మీద వేయడము లాంటి చిన్న చిన్నవి అయితే చేయాలి. అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు ఫ్రూట్స్ బాగా వస్తాయి. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోటి అనమాట. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇది మనకు రెడ్ కలర్ జామ పళ్ళు వస్తాయి కదా, ఆ చెట్టు అనమాట. మధ్యలో కోసినప్పుడు రెడ్ కలర్ పింక్ కలర్ ఉంటాయి కదా, అటువంటి జామ చెట్టు. అయితే ఇది వచ్చేసి మనకు చూడొచ్చు. మనం ఎట్లా గుర్తుపడతాం ఇదంటే, చూడండి ఈ పెటల్స్ ఏవైతే ఉంటాయో పోయేటప్పుడు మనకు రెడ్ రెడ్ కలర్ ఈ విధంగా ఉంటాయి అనమాట. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. దీని మీద ఒక 12 ఫ్రూట్స్ దాకా ఉన్నాయి మనకు. ఈ చెట్టు చూడండి, సైజ్ చూడండి ఎంత ఉందో. ఈ చిన్న సైజ్ చెట్లోనే మనకు 12 ఫ్రూట్స్ దాకా ఉన్నాయి. అయితే ఇది మంచిగా పెరుగుతుంది అనమాట. అయితే మనము వీటిని ఏవైతే ఉన్నాయో పెద్దగా అయిందా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, న్యూట్రిషన్ అవి అందిస్తూ. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది మల్బెరీ అనమాట, మల్బెరీ ప్లాంట్. ఈ మల్బెరీ ప్లాంట్ వచ్చేసి ఇది చాలా చిన్నగా ఉండేది తెచ్చినప్పుడు. అయితే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది, మీరు చూడొచ్చు. మంచి ఆకులు అవన్నీ ఇస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నగా మల్బెరీ ఫ్రూట్స్ అయితే కింద వస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో, చిన్న చిన్న మొగ్గలు అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. అయితే రాగానే కొంచెం పెద్దగా కాగానే మళ్ళీ మీకు చూపిస్తాను ఎట్లా ఉంది అని. ఛానల్ అయితే ఫాలో కంటే రెగ్యులర్గా కంప్లీట్ వీడియో మొక్కలు పెట్టిన దగ్గర నుంచి మాకు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చాయి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటూనే ఉన్నాము. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్రియాకి కొంచెము ఆరోగ్యం బాగాలేదు, అందుకని ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మందార చెట్టు అనమాట. మనం చూడొచ్చు 3 మందార మొగ్గలు అయితే ఉన్నాయి, ఇవి పువ్వులు కాబోతున్నాయి. సో అది కాగానే చూస్తే మనకు ఫ్లవర్స్ కూడా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా టెర్రస్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఇక్కడ పాలినేషన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్రూట్స్ అనేవి మంచిగా వస్తాయి అనమాట. అందుకోసం సో ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్ అనమాట. సో చెర్రీ ప్లాంట్ కూడా గుబురుగా బాగానే పెరిగింది. అయితే దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి, సైడ్లో అయితే తీసేయాలి, మళ్ళీ పురుగులు వచ్చినట్టున్నాయి. అయితే ఇది పురుగుల దాడి చాలా ఎక్కువగా ఉంది వీటి మీద. చూడండి,
ఇక్కడ ఒక పురుగు పట్టింది. నిన్న వచ్చేసి దీని మీద మనకు బొంత పురుగులు ఎక్కువ వచ్చినాయి, అదే గొంగల్ పురుగులు అంటారు కదా, అవి వచ్చినాయి. అవి తీసేయడం జరిగింది. అయితే కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది ఈ చెర్రీ ప్లాంట్కి, పురుగులు ఎక్కువ వస్తున్నాయి. అయితే దీనికి కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. అయితే కొంచెం టైం దొరకలేదు ఈరోజు, ఇట్లా టైం తీసుకొని చేద్దాం, లేకపోతే వేరే చెట్టుకు కూడా పాకే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మామిడి చెట్టు అనమాట. ఇది వచ్చేసి మనం డ్రమ్లో అయితే పెట్టడం జరిగింది, చూడొచ్చు, డ్రమ్లో అయితే పెట్టడం జరిగింది. అయితే ఇది కూడా ఒక 6 feet దాకా అవుతుంది. ఇది మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడి కాయలకు సంబంధించిన చెట్టు అనమాట. అయితే ఇది 365 days ఇయర్లో మనకు పండ్లు ఇస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది చిన్నగా ఉంది కాబట్టి మనకి ఇంకా ఒక క్రాప్ కూడా రాలేదు. అయితే రాగానే మీతో షేర్ చేసుకుంటా. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది సపోటా అనమాట. సపోటా మనకు ఫ్లవర్స్ ఇస్తుంది అప్పుడే. ఇది కూడా మనము కాంపాక్ట్ సైజ్లో టెర్రస్ గార్డెన్ పెంచుకోవచ్చు. చూడండి, ఫ్లవర్స్ అయితే ఇస్తుంది. సో ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్, చిన్న ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ఫ్లవర్స్ అయితే ఇస్తూనే ఉందన్నమాట. ఇది కూడా మనకు పళ్ళు వస్తాయి, పళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇది కూడా మనకి ఎక్కువ స్పేస్ అయితే తీసుకోదు, టెర్రస్ గార్డెన్ మీరు హాయిగా పెంచుకోవచ్చు పైన స్పేస్ ఉన్నట్టయితే ఇంటి పైన. సో ఇదనమాట, చూడండి ఎంత బాగున్నాయో. అయితే మీరు కూడా టెర్రస్ గార్డెన్ సెటప్ చేసుకుంటే ఇటువంటి కాంపాక్ట్ సైజులో ఏవైతే పెంచుకోగలమో అటువంటి చెట్లన్నీ తెచ్చుకొని పెంచుకోండి. ఇది వచ్చేసి మనకు నిమ్మ చెట్టు అనమాట. నిమ్మ చెట్టు వచ్చేసి మనకు కొంచెం గ్రోత్ అయితే స్లోగానే ఉంది, మిగిలిన దాంతో పోల్చి చూసుకుంటే ఇది కొంచెం స్లోగా పెరుగుతుంది అనమాట. అయితే గ్రోత్ ఉంది కానీ స్లోగా ఉంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది జాక్ ఫ్రూట్ అనమాట. స్మాల్ జాక్ ఫ్రూట్ అంటారు కదా, జాక్ ఫ్రూట్ ప్లాంట్ ఇది. అయితే ఇది మనము మీషోలో లైవ్ ప్లాంట్ ఆర్డర్ చేసినాం అనమాట. మీషో షాప్సీలో లైవ్ ప్లాంట్ ఆర్డర్ చేసినాం. దాంట్లో వచ్చినప్పుడు ఇది ఒకటే ఆకుండే అనమాట, మిగిలిన ఆకులు లేకుండే. అయితే తర్వాత ఇది పెరిగి ఆకులు అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు మీరు, ఓమ చెట్టు అనమాట. ఇది మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువగా యూజ్ చేసే ప్లాంట్ అనమాట ఇది. అయితే ఇది మీరు పిల్లలకి వేనీళ్ళలో ఇస్తుంటే చాలా మంచిది. అయితే ఇది చనిపోవడానికి వచ్చింది అనమాట, ఎక్కువ వాటర్ అయిపోయి లేకపోతే వర్షాలు ఎక్కువ పడి. అయితే చిన్న ముక్క మిగిలింది అనమాట. ముక్క మిగిలితే తీసుకొచ్చి కుండీలో పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ పెద్దగా అయింది, చూడండి ఎంత బాగా అయిందో. సో నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు అనమాట. ఇది కూడా హైబ్రిడ్ జామ చెట్టే. అయితే దీని గ్రోత్ అయితే ఏం లేదు, మేము తెచ్చినప్పుడు ఎంత అయితే సైజులో ఉందో అంతే సైజులో ఉంది, ఇంకా పెరగలేదు. అయితే గ్రీన్గానే ఉంది కదా అని ఈ కుండీలోనే ఉంచినాము. అయితే కొంచెం ఏదైనా గ్రోత్ రాగానే ఇవన్నీ వేరే వేరే పార్ట్స్లో రీపాటింగ్ చేయాలి. అయితే మీకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషల్ ఫ్రూట్ అనమాట, ఇది డ్రాగన్ ఫ్రూట్. ఈ కుండీలోనే వచ్చేసి మనకు 3 types ఆఫ్ డ్రాగన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది 1, ఇది 2, ఇది 3. అయితే 3 types ఆఫ్ డ్రాగన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మధ్యలో వచ్చేది 4 అనమాట. ఇది వచ్చేసి మనకు కడియం నర్సరీలో తీసుకొచ్చినాము ఇక్కడ హైదరాబాద్లో. ఈ 3 అయితే మనం ఆన్లైన్ షాప్స్లో ఆర్డర్ చేయడం జరిగింది, అక్కడ నుంచి వచ్చినాయి అనమాట. సో అది ఇవి మనం అసలు పెరిగాయి అనుకున్నాము, ఆన్లైన్ తెప్పించినాయి. చాలా రోజులు గ్రోత్ అయితే లేదు, సడన్గా పెరగడం స్టార్ట్ చేసినాయి. ఇంకా ఇదైతే బాగానే గ్రోత్ ఉంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ వల్ల కొంచెం ప్రాబ్లం ఏంటంటే ముళ్ళులు ఉంటాయి కదా, కొంచెం గైడ్ చేసుకుంటూ వాటికి చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసుకుంటూ పెంచాలన్నమాట, లేకపోతే మనకే గుచ్చుకుంటాయి అవి. టెర్రస్ గార్డెన్ వేసుకునేటప్పుడు ఇది ఒకటి మనం గమనించుకోవాలి, లేకపోతే ఆ ముళ్ళు మనకు గుచ్చుకొని ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. సో అదొకటి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతము ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్. అయితే నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం ఫ్లవర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం చామంతి మొక్కలన్నీ ఇక్కడ తీసుకొచ్చినాము. కింద అంత గ్రోత్ లేదు, సన్లైట్లో పెడితే గ్రోత్ ఉంటుందని తీసుకొచ్చి సన్లైట్లో అయితే పెట్టడం జరిగింది. ఇవన్నీ చామంతి చెట్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బంతి చెట్టు అయితే మంచి పువ్వులు అయితే ఇస్తుంది, చూడండి. ఇది మనకు వచ్చిన దగ్గర నుంచి మంచి ఫ్లవర్స్ అయితే ఇస్తూనే ఉంది. లాస్ట్ టైం దసరాకు కూడా మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా బంతి చెట్లు అయితే ఉన్నాయి, ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి, ఇంకా పెద్దగా కాలేదు, కాగానే ఇవి కూడా ఫ్లవర్స్ ఇస్తాయి. నెక్స్ట్ మనకు జనవరి కల్లా ఫుల్ మంచిగా పువ్వులతోటి నిండిపోతే మన టెర్రస్ గార్డెన్. అయితే మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. వీటిని పెంచేటప్పుడు మాకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, మేము ఎట్లా ఫేస్ చేసినాం అనే కంప్లీట్ వీడియో అయితే ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.